దేవుని నామములో మీ అందరికీ వందనాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఆమేన్. ఇచ్చినటువంటి మోసన్న కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. గత 6 నెలలుగా మేము కారు తీసుకున్నాము. అయితే కార్‌ది ఆ బిల్లు పెట్టినప్పుడు గవర్నమెంట్ తరపు నుంచి మాకు బిల్ అనేది ప్రొవైడ్ కాలేదు. ప్రతిరోజు గూడా అన్న ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ జేస్తున్నారు. 7:00 ప్రేయర్ జేస్తున్నారు. అయితే మొన్నటి కాల సమయంలో ఒక వారం క్రితం అన్న నైట్ పూట ప్రేయర్ చేసుకుంటూ అన్నారు. ప్రతి శాంక్షన్ గాని, ప్రతి బిల్లు కూడా యేసు నామములో శాంక్షన్ అవ్వబోతుంది అనేసి అన్నయ్య ప్రేయర్ చేశాడు. నిజంగానే ఆ తెల్లారే దేవుడి కృపా కనికరాలను బట్టి బిల్లు శాంక్షన్ అయింది. ఆ యొక్క 4 నెలల బిల్లు దేవుడు ఇచ్చేలాగా కృప చూపించాడు. ఇది నిజంగా గ్రేట్ మిరకల్ అన్నమాట. నా కోసం ప్రార్థించినటువంటి అన్నయ్యకి నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ యొక్క పరిచర్యలో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. చక్కని సాక్ష్యం. మరి నిజంగా ఆ రోజు రాత్రి కాల సమయంలో మరి ఎవ్రీ బిల్ శాంక్షన్ అని ప్రార్థన చేశాను. ఇట్ ఈస్ డన్ అని ప్రార్థన చేశాను. వెరీ వెరీ అసలు చెప్పాలంటే అద్భుత కార్యము. మరి ఆ చెప్పిన వెంటనే మరి కార్యము జరిగించాడు. అందుకంటే నేను ప్రతిసారి అంట ప్రవచనాత్మకమైన మాట అంటే పలికి ప్రతి మాట నెరవేరుతుంది జాగ్రత్త అని చెప్తా ఉంటా ప్రతిసారి. మరి ప్రొఫెటిక్ వర్డ్ అని చెప్తా ఉంటా. మరి దాన్ని గుర్తుపెట్టుకోవాలా, దాన్ని గట్టిగా మరి ప్రొక్లెయిమ్ చేయాలా, డిక్లేర్ చేయాలా. దాని అయ్యా నువ్వు ఇచ్చినందుకు వందనాలు, దైవజనుల పలికావు, నెరవేరుస్తామని ధైర్యంతో ముందుకు కనుక మనం వెళ్ళినప్పుడు ఆ కార్యాలు కన్నులారా చూస్తాం. నిజంగా దేవుడు చాలా గొప్ప కార్యం. 4 నెలల బిల్లు దేవుడు మళ్ళీ తిరిగి వచ్చేలాగా సాయం చేశాడు. ఇంకా ఏమేమి రిమైనింగ్ ఉన్నాయో అవన్నీ యేసునామములో వచ్చును గాక. మంచి కార్యం జరుగును గాక. ప్రభు ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా అన్ని విషయాల్లో బ్లెస్ చేయను గాక. థ్యాంక్ యూ అమ్మ. గాడ్ బ్లెస్ యూ తల్లి. ప్రైజ్ ది లార్డ్.